ఏ అనన్య, ఇంక నువ్వేం చేయగలవే? నా కూతురింటికి నేనొచ్చేసానే. ఇంకాసేపట్లో నేను ఆనందాన్ని కూడా కలుస్తాను. అవును, నువ్వు ఉన్న చోటు నుంచి ఒక్క అడుగు ముందుకు వేసినా లోపల ఉన్న నీ కూతురు ఆనంద భైరవి తల పేలిపోతుంది. నా మనిషి ఆనంద భైరవి తలకి గన్ గురి పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడుగు వేయటం, గన్ను ట్రిగ్గర్ నొక్కేయటం ఒకేసారి జరిగిపోతాయి. ఉసి పాపిస్తుందానా? నేను నీకేం పాపం చేశానే? ఎందుకే నన్ను ఇలా కాల్చుకు తింటున్నావు? ఇప్పుడదంతా వద్దు, లాగు. పైగా అక్కడ గన్ను గురిపెట్టినోడికి చెయ్యి కూడా లాగుతూ ఉంటుంది. నువ్వు త్వరగా డెసిషన్ తీసుకుని నేను చెప్పినట్టు నాతో రాకపోతే వాడు ట్రిగ్గర్ నొక్కినా నొక్కేస్తాడు. ఇంకా నీ ఇష్టం. నా బిడ్డని ఏం చెయ్యొద్దు. అర్థమైంది కదా? పద. ఓం రుద్రాయ నమః స్వాహా. ఓం రుద్రాయ ఇదం నమః. పూర్ణాహుతి శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహానాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అగ్నిహోత్రుడికి పూర్ణాహుతి సమర్పించండి. ఓం నమో స్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. పూర్ణాహుతి సమర్పయామి. అమ్మా, పూర్ణాహుతి తంతు ముగిసింది. అందరూ లేచి హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తా సనస్తః స్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళ్ళగదా శంఖపాణిర్ముకుందః బహుపాదో యస్య నాభిః వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యోర్ముఖమవిదహనో యస్య వాస్తే మధ్యే అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. యజ్ఞగుండంలోంచి భస్మం తీసుకుని బొట్టు పెట్టుకోండి. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికొండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక విజారుణ ప్రభాపురమధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలశ. శరణ్య, 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 ఏమైంది? శరణ్య, ఏంటమ్మా ఏమైంది? అది ఏమో అత్తయ్య గారు, బాడీ సడన్ గా స్లిప్ అయినట్టు అనిపించింది. భగవంతుడా, ఎంత ప్రమాదం తప్పింది. అమ్మా, ఎవ్వరూ ఏమి కంగారు పడకండి. ప్రమాదం తప్పింది అంటే ఆ అమ్మ చల్లగా చూడటం మూలంగానే కదా. అమ్మవారి కృప, హోమ ఫలితం కూడా తప్పకుండా ఈ కుటుంబానికి ఎప్పుడూ ఉంటుంది. ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొనే శక్తి ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇంకా అందరూ ధైర్యంగా ఉండండి.
అక్క పంతులు గారు చెప్పినట్టు హోమ ఫలితం మూలంగానే ఇవాళ శరణ్యకి ఈ గండం తప్పిందనుకుంటా. ఆ అమ్మ తప్పక మనకి తోడుంటుంది. అమ్మా, అమ్మవారి బొట్టు పెట్టుకోమ్మా. కొంచెంలో మిస్ అయింది. లేదంటే ఈ పాటికి పూర్ణాహుతితో పాటు ఇది కూడా సంపూర్ణంగా ఆహుతైపోయి ఉండేది. ప్లాన్ ఫెయిల్ అయింది, కానీ నేను ఫెయిల్ అవ్వను. దర్శన్ని నా వాణ్ణి చేసుకోవడానికి ఎన్నిసార్లైనా ఫెయిల్ అవుతూనే ఉంటాను, కానీ నా సంకల్పాన్ని మాత్రం వదలను. ఆనందా, ఫార్మాలిటీ ప్రకారం అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంతా బాగానే ఉంది కదా. మరి పంతులు గారికి ఒకసారి ఫోన్ చేసి నిశ్చితార్థానికి ముహూర్తం ఎప్పుడో మాట్లాడితే బాగుంటుందేమో. అవునక్క, అలాగే చేద్దాం. హ్మ్. అయినా మనం ఫార్మాలిటీగా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము. ఇల్లు వాళ్ళ హోదా చూసాం, అంతా బాగానే ఉంది. అలాగే ఆ అబ్బాయి చదువు గురించి, వ్యక్తిత్వం గురించి ఒక్కసారి తెలుసుకుంటే మంచిదని నాకు అనిపిస్తోందక్క. కరెక్టే ఆనంద. మనిషి జీవితం ముడిపడి ఉండేది కేవలం డబ్బు హోదాతోనే కాదు కదా. చదివిన చదువు, అతని వ్యక్తిత్వం ఇవే రేపు అన్నీ కోల్పోయినా మళ్ళీ మనిషిని నిలబెట్టగలిగే ప్రాణవాయువులు. అమ్మా దామిని, నీకీ విషయం అర్థమైంది కదమ్మా? మేము నీ ఇష్టానికి గౌరవం ఇచ్చి మాత్రమే కాదు, నీ భవిష్యత్తుని, సంతోషాన్ని అన్నింటినీ దృష్టిలో ఉంచుకునే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నావు. అవును దామిని, ఇక్కడ మా ఉద్దేశం సుందరం చెడ్డవాడని కాదు. రోజులు చూస్తున్నావు కదా ఎలా ఉన్నాయో. ఒక అబ్బాయిగా బయటి ప్రపంచం ఎలా ఉందో నాకు క్లారిటీ ఉంది దామిని. ఆ క్లారిటీ నీకు ఉండాలి, మన ఫ్యామిలీ మొత్తానికి కలగాలి. అప్పుడే రేపే సమస్య లేకుండా జీవితం బావుంటుంది. బ్రో, ఈ విషయాన్ని నాకు ఇంత క్లారిటీ ఇచ్చి చెప్పాలా? మీరు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? తప్పకుండా నేను మీ మాటల్ని, మీ ఉద్దేశాన్ని గౌరవిస్తున్నాను. నాకు మీకన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కువ కాదు. ఇప్పుడే సుందరం గారికి కాల్ చేస్తాను. రే సుందరం, తొందరలోనే దామిని మెళ్ళలో 3 ముళ్ళు పడిపోతే ఇంక నీకు దొంగ పెట్రోల్ అమ్ముకునే కర్మే లేదు. దర్జాగా నువ్వే ఒక బంకు పెట్టుకుని జంకు లేకుండా బతికేయచ్చు.